బీజేపీలో సోము వీర్రాజు వర్సెస్ పురంధేశ్వరి. సోము వీర్రాజు సొంత జిల్లా, పురంధేశ్వరి ఇప్పుడు ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లా తూర్పుగోదావరి జిల్లా. మొన్న బీజేపీ జిల్లా శాఖల అధ్యక్షుల్ని ప్రకటించారు. ఆ సమయంలో పురంధేశ్వరి తనకే అనుచరురాలుగా ఉన్నటువంటి హారిక అనేటువంటి మహిళా నేతని తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షురాలుగా నియమించాలని ప్రయత్నం చేశారు. బీజేపీ తూర్పుగోదావరి జిల్లా అంటే తాను ఎక్కడైతే రాజమండ్రికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ రాజమండ్రికి ఉన్నటువంటి జిల్లాకి పురంధేశ్వరి అనుచరురాల్ని జిల్లా అధ్యక్షురాలు చేయాలని రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధేశ్వరి ఆశించారు. కానీ దానికి సోము వీర్రాజు చెక్ పెట్టారు. సోము వీర్రాజు తన అనుచరుడు పిక్కి నాగేందర్ని, కొవ్వూరుకు చెందినటువంటి పిక్కి నాగేందర్ అనేటువంటి నాయకుడిని జిల్లా అధ్యక్షుడిగా నియమించుకోగలిగారు. ఈమె ఆశించినటువంటి హారికకి కాదని పిక్కి నాగేంద్రకి అక్కడ జిల్లా అధ్యక్ష పదవి వచ్చేదానికోసం జాతీయ స్థాయి నాయకత్వం వద్ద సోము వీర్రాజు లాబియింగ్ చేశారు. పురంధేశ్వరి ఏమో హారికకి టిక్కి పెట్టేశారు. ఆమె పేరుని జిల్లా అధ్యక్షురాలుగా ప్రకటించేయాలని సిద్ధమైపోయారు. కానీ సోము వీర్రాజు చక్రం తిప్పి పురంధేశ్వరికి అడ్డుకట్ట వేసి హారికకి బ్రేక్లు వేసి పిక్కి నాగేందర్ని తెర మీదకి తీసుకురాగలిగారు. అంటే అక్కడ ఉన్నటువంటి ఇద్దరు నాయకుల మధ్య వ్యవహారం ఏ రీతిలో సాగుతుందో అదే పిక్కి నాగేంద్ర నిన్న బాధ్యతల స్వీకరణ సందర్భంగా బీజేపీ నాయకులు పురంధేశ్వరి సోము వీర్రాజు మధ్య విభేదాలు బాహాటంగా పార్టీ సమావేశంలోనే బయటపడ్డాయి. పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేయాలి, పార్టీని తిరిగి పట్టాలు ఎక్కించి గాడిలో పెట్టి నాగేంద్ర సమర్థవంతంగా పనిచేయాలని సోము వీర్రాజు అంటే వెంటనే పురంధేశ్వరి మైక్ అందుకుని లేదు పార్టీ పరిస్థితి అంతా బాగుంది, పార్టీ చాలా బలోపేతంగా ఉంది, పార్టీ బాగా ఎదిగింది అన్నట్టుగా సోము వీర్రాజుకి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీంతో వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాలు పార్టీ మీటింగ్లోనే బయటపడ్డాయి. ఇటీవలే పురంధేశ్వరిని రాష్ట్ర అధ్యక్షురాల నుంచి తప్పించి కొత్త నాయకులకి ఆ పీఠం ఇవ్వబోతున్నారు అనేటువంటి ప్రచారం సాగుతుంది. దానికి సంబంధించి 10 రోజుల్లో స్పష్టత రాబోతుంది. అదే సమయంలో సోము వీర్రాజు పురంధేశ్వరికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నటువంటి తీరు మాత్రం ఆసక్తికరంగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఇదొక కీలకమైనటువంటి వ్యవహారంగా మనం చూడాల్సి ఉంటుంది.